ఆమెను చూస్తూనే ఒక్క క్షణం ఆగిపోతుంది సుజాత. తనని ఈశాన్ యొక్క పెళ్లిలో చూసింది తను. కానీ చాలా చీకటి వలన సరిగా అంత ధ్యాసగా చూడలేదనమాట. ఇప్పుడు చూస్తే ఎంతో అందంగా నెరసిన జుట్టుతోనే, చక్కని ఆకృతితో, హుందాగా, నాజూగ్గా, ఒక ప్రత్యేకమైనటువంటి తలకట్టుతో చూడగానే ఆమె ఒక గొప్ప కళాకారిణి అని తెలిసేంతలాగా అందం ప్రస్ఫుటంగా ఆమెలో కనపడుతోందనమాట. ఆమెను చూస్తూనే తన చిన్ననాటి జ్ఞాపకాలు తనకి గుర్తొస్తాయి. వాళ్ళమ్మ తక్కువ వయసులో ఉన్నప్పుడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తన కళ్ళ ముందుకొస్తుంది. ఆమె తనని పట్టుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ, చక్కగా నవ్విస్తూ, కథలు చెప్తూ, ఒక గొప్ప డాన్సర్‌గా తనకి ఆదర్శంగా నిలిచిన తను ఈ మాత్రం నేర్చుకొని ఇంత చక్కగా వ్యక్తీకరణ చేస్తుంది అంటే అమ్మని ఆదర్శంగా తీసుకోవడం వల్లే. అలాంటి అమ్మ రూపం తన కళ్ళ ముందుకి కనపడుతుందనమాట. అది గుర్తొస్తుంది తనకి. అలా అనుకుంటూ తను తన వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు మాతకి తను ఇచ్చినటువంటి మాట గుర్తొస్తుంది. మాత అంటారు కదా! "నువ్వు ఆమె వస్తే అంగీకరించు" అని. అప్పటికి తను బ్రతికుందో లేదో అన్న అనుమానం తనలో ఉంటుంది. కానీ ఇప్పుడు తను ఎదురుగా నుంచొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఇన్నేళ్ల నుంచి దూరం ఆమె బాధలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది వచ్చినటువంటి ఆ వృద్ధ మహిళలో. అంతలోనే తన కోపం గుర్తుకు రాలే తనకి. అంటే సుజాత వాళ్ళ అమ్మని గుర్తుపట్టిందిప్పుడు. వాళ్ళ అమ్మే అని అనిపిస్తోంది తనకి. అమ్మలాగే ఉందనమాట. ఆమెకి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న అమ్మ తెలీదు గదా తనకి. తనకి ఏం తెలుసు? తన చిన్నప్పుడు చక్కగా ఉన్న ప్రౌఢ వయసులో ఉన్నటువంటి తన తల్లి రూపం తన ముందు అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ తను ఆ వృద్ధ మహిళ చాలా ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుందనమాట. అప్పుడు గుర్తిస్తుంది. అయ్యో! ఇంత బాధపడిందా అమ్మ అని చెప్పి అనుకుంటుందనమాట. ఆ క్షణంలో తన కోపం తనకు గుర్తు రాలేదు. ఆమె ఎంత ఎదుర్కొంది, ఆమె ఎంత బాధపడి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ మాతృ హృదయం విలవిల్లాడినటువంటి ఆ పరిస్థితి తనకి గుర్తొస్తోందనమాట. ఆమె వెళ్ళిపోయినప్పుడు ఒక తేజోవంతంగా చక్కగా ఉన్నటువంటి వర్చస్సుతో ఉన్నటువంటి మహిళ. ఇప్పుడు వృద్ధాప్యంలో తన ఎదురుగా దీనంగా నుంచొని ఉంది. ఇలా మౌనంగా చూస్తూ అమ్మేనా అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళమ్మ దాన్ని దృఢపరుస్తూ, తానే తల్లినని చెప్పి దృఢపరుస్తూ ఆ ఆలోచనని మాలిని అంటూ పిలుస్తుంది. అంతే ఒక్క ఉదుటున అన్నీ మర్చిపోయి తన తల్లి కౌగిల్లోకి చేరిపోతుంది సుజాత. అది అది అన్నమాట. అంటే అక్కడ మాతృ హృదయము ముందు మనం ఫస్ట్ అధ్యాయంలో చెప్పుకున్నాం ప్లైట్ ఆఫ్ ఎ మదర్ అని. అంటే తల్లి యొక్క దుస్థితి. అక్కడ ఆమె దుస్థితి చాలా భయంకరంగా ఉండి ఆమె ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చి ఆమె వెళ్ళిపోయింది. ఆమె స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయింది. దుస్థితిని భరించలేక వెళ్ళిపోయిందనమాట. అది ఫస్ట్ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం గదా! ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని అవును గదా! అమ్మ ఆ పరిస్థితిలో వెళ్ళిపోయిందన్న గ్రహింపు తనకి వచ్చిందనమాట సుజాతకి. అది ఇంతటితో 31 ఈ అధ్యాయం 32 అధ్యాయం ముగిసిపోయింది. ఇందులోనే మనం 33లోకి వచ్చాం. ఫైండింగ్ ఎ జాయ్ అగైన్. మళ్ళీ మనము ఆనందాన్ని పొందడం అన్నమాట దీని అర్థం. అయితే "అమ్మా ఇది నువ్వు నిజంగా అమ్మేనా? నువ్వేనా? నిజంగానే వచ్చావా?" అంటూ ఆమెని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది. తన అంటే తనకి స్వాంతన దొరికిందనమాట. 40 సంవత్సరాల తర్వాత అమ్మ యొక్క కౌగిలిలో ఆ పరిపూర్ణమైనటువంటి స్వాంతనని అనుభూతి చెందుతుంది. అలా కొద్దిసేపు ఉండిపోతుంది సుజాత. తన భావోద్వేగాలన్నీ బయటకి విడుదల అయ్యాయి అని తనకనిపిస్తుంది. అభిషేక్ ఉన్నటువంటి స్థితిలో తనకి స్వాంతన అవసరం. ఆ తల్లి కోసం ఆరాటము తను పడింది. కాబట్టి ఇప్పుడు అమ్మ కావాలనిపించింది తనకి ఆ టైంలో. అంటే ఏదో కోపం గాని, ఆ ద్వేషము, ఆ ప్రేమని ఆమె చంపుకుంటూ వచ్చింది. అంటే ఉద్ధవ్ చనిపోయినప్పుడు తనకు అమ్మ కావాలనిపించింది. ఇప్పుడు అమ్మ కావాలనిపించింది. కానీ ఎక్కడో ఇంకా మైన్యూట్‌గా ఆ ఫీలింగ్‌ని తను సప్రెస్ చేస్తూ వచ్చిందనమాట. అమ్మ మీద అటువంటి ప్రేమని తను సప్రెస్ చేసింది. ఇప్పుడు అదంతా చక్కగా విడుదల చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ద్వారకకు ఇంకా ఇప్పుడు వీళ్ళొచ్చేసారనమాట ద్వారకకి. ఇంకా ఈ తనకు అర్థమైపోయింది. హమ్మయ్య! అమ్మ బ్రతికే ఉంది. తను వచ్చేసింది అని చెప్పి తన హృదయానికి అమ్మని హత్తుకుందనమాట. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ మనిషిని చూసింది. ఎవరు? మోహిత్‌ని. అప్పుడు నెమ్మదిగా అతని దగ్గరికెళ్ళి పితాజీ అంటూ అంటే నాన్న అంటూ ఆయన్ని పిలుస్తుందనమాట. తండ్రిగా అతనిని ఇన్నాళ్టికి ఒక కొత్త వ్యక్తిని తండ్రిగా తను అంగీకరించిందనమాట మనస్ఫూర్తిగా. తన తల్లిని, కొడుకుని ఆయన చాలా
చాలా ప్రేమగా ఇన్ని సంవత్సరాలు చూసుకున్నందుకు హృదయం లోతుల్లోంచి అతనికి కృతజ్ఞత తెలుపుతుంది. ఆయన చాలా ఆప్యాయంగా ఆమెని దగ్గరికి తీసుకుంటారనమాట. ఇప్పుడు మాత తనలోని కుంచిత భావాలు, ద్వేషాన్ని, కోపాన్ని ఇవన్నీ కూడా తీసివేయడం వలన ఈ కలయిక చాలా అపురూపమైనదిగా, మధురంగా తను అనుభూతి చెందుతోంది. మరి ఆ భావాలన్నీ ఉంటే తను ఈ కలయిక మంచిగా ఉండేది కాదు గదా! అది మాత చేశారనమాట. అలా కొడుకు వైపు తిరిగి అసలు విషయం చెప్తుంది. వీళ్ళిద్దరే మన నీకు అసలైన అమ్మమ్మ, తాతయ్య అని చెప్పి అప్పుడు చెప్తుందనమాట. అప్పుడు అతనంటాడు, "అమ్మ నాకు ముందే తెలుసు ఈ విషయము. కాశిని చెప్పింది నాకు. ఇక్కడికి తీసుకురమ్మని కూడా కాశినియే చెప్పింది. అందుకనే నేను తీసుకొచ్చాను" అని చెప్పి అంటుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ వైపు తిరిగి అడుగుతుంది, "అమ్మా నువ్వు ఈశాన్ పెళ్ళికి వచ్చావా? మరి నన్నెందుకు కలవలేదు?" అని వాళ్ళ అమ్మని అడుగుతుంది. "నువ్వు నన్ను అంగీకరిస్తావో లేదో అన్న భయం నాలో ఉండింది సుజాత అదే మాలిని. కాబట్టి నేను నిన్ను కలవలేకపోయావు. అది కాక ఈశాన్‌కి, కాశినికి అదొక ప్రత్యేకమైన రోజు. అక్కడ నేను మనిద్దరం కలిసి మరి నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలీదు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తుందో తెలీదు. అయినా అది మన స్పెషల్ డే కాదు గదా! వాళ్ళ స్పెషల్ డే కాబట్టి నేను ఆ రోజున కలవలేదు. కానీ నువ్వు ఆ రోజు నా గురించి అంటే డాన్స్ వేసింది గదా! వాళ్ళ అమ్మ చేసినటువంటి సీతామాత యొక్క డాన్సే తను ఆ రోజు సెలెక్ట్ చేసుకొని వేసింది. ఆహ్, మాత నేను నిన్ను చూసిన తర్వాత నేను ఇంటికెళ్ళి ఎంతో వేదన చెందాను. వేదన చెంది మాతని ఎంతో ప్రే చేసిందంట. "మాత నేను బతికున్న ఎన్ని రోజులుంటానో తెలీదు. నా బిడ్డని నేను కలవాలి. నా బిడ్డతో నేను మాట్లాడాలి. తనకి నేనెందుకు ఇలా చేశాను అన్నది నా గుండె లోతుల నుంచి నేను చెప్పుకోవాలి" అని చెప్పి తను ఆరాటపడి మాతని చాలా ప్రే చేస్తుందనమాట. అప్పుడు మాత చెప్తారు, "కొంత సమయం వేచి ఉండు. తనింకా అంగీకరించే స్థితిలో లేదు. ఇంకా కొద్దిగా తనలో మార్పు రావాల్సి ఉంది" అని చెప్పి మాత చెప్పారు అని చెప్పి తను వాళ్ళ అమ్మ మాలినితోటి చెప్తుందనమాట. ఇది ఇలా మాట్లాడుకున్న తర్వాత అభిషేక్ గురించి చెప్పి నెమ్మదిగా అమ్మను అభిషేక్ రూమ్‌కి తీసుకువెళ్తుందనమాట. అప్పటికే కాశిని ఏం చేస్తుంది లోపలికి వెళ్ళి అభిషేక్‌కి నెమ్మదిగా మానసిక స్థితికి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రిపేర్ చేస్తుందనమాట. ఇలా అమ్మ వచ్చింది అని. అంటే అతను షాక్‌లోకి వెళ్ళిపోతాడేమో అని చెప్పి జాగ్రత్తగా కాశిని అతనికి మెల్లగా చెప్తుంది. వచ్చినప్పటి నుంచి అలా కూర్చున్నటువంటి అభిషేక్ వాళ్ళ అమ్మని చూడగానే బ్రాడ్ స్మైల్ వచ్చేస్తుంది. చక్కగా నవ్వుతాడనమాట. అప్పటి వరకు అలా ఉంటాడు డిప్రెస్డ్‌గా. వాళ్ళ అమ్మని చూడగానే అలా నవ్వుతాడు. మరి అంతే గదా! ఈ పరిస్థితిలో తాను అమ్మనే గదా కోరుకుంది సుజాత కూడా. అమ్మ ఉంటే అభిషేక్‌కి బావుంటుంది అన్నది తనకు కూడా అనిపించింది సుజాతకి. ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం అంత దృఢమైనదనమాట. అయితే తనకి తోడుగా అంటే సుజాతకి తోడుగా అభిషేక్‌ని మామూలు మనిషి చేయడంలో ముఖ్యమైన పాత్ర ఆమెది కాక ఇంకెవరిది అయ్యుంటుంది? ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ యొక్క బాండ్, ఆ యొక్క బంధం ఎంత బలమైందో, ఎంతో ప్రత్యేకమైనదనమాట. వారు మొట్టమొదట కలిసినప్పుడే నిజం చెప్పాలంటే ఈ దర్శినికి వాళ్ళ అమ్మ పేరు దర్శిని కదా! దర్శినికి అభిషేక్ సొంత కొడుకేం కాదు. దొరికాడు. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న అటువంటి ఆ అబ్బాయిని చూడగానే తనలో మాతృ హృదయం స్పందించి, తను తెచ్చుకొని తన కొడుకుగా పెంచింది. అతను కూడా అంతే ప్రేమతోటి రెస్పాన్సిబుల్‌గా తన చెల్లిని చూసుకోవడం ఇదంతా మనం ముందు వాటిల్లో చూసాం. అలా వాళ్ళిద్దరి మధ్య బంధము చూస్తూనే అది స్టార్ట్ అయిపోయిందనమాట. పెనవేసుకుపోయారు వాళ్ళిద్దరు బంధంలో. అంత ప్రేమ ఒకరికొకరంటే. అలా మొదటిసారి చూసినప్పుడే బంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది నెమ్మదిగా అది మళ్ళీ మొలకెత్తుతోందనమాట. మళ్ళీ అతను మామూలుగా అవ్వడం కోసం. అలా అయిన తర్వాత అభిషేక్‌ని కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి నెమ్మదిగా తర్వాత వాళ్ళు బయటకొస్తారు. అప్పుడు అడుగుతుందనమాట, "అమ్మ నువ్వు ఆ తర్వాత ఎలా వెళ్ళావమ్మా ఇంట్లోంచి? ఎలాగ జరిగింది నీ జర్నీ" అన్నట్టుగా అడుగుతుంది. అప్పుడు అమ్మ తన కథ చెప్తుంది. అంటే దర్శిని తన కథ చెప్తుంది. వాళ్ళిద్దరూ బయటకొచ్చేసిన తర్వాత మోహిత్ దర్శిని బయటకొచ్చేసిన తర్వాత మత్స్య రాజ్యం వెళ్తారనమాట. అక్కడి నుంచి ఒక రాజ్యం వదిలి ఒక రాజ్యం ఎక్కడ ఇటువైపు గుర్తుపడతారో వాళ్ళు పారిపోయి వచ్చారు గదా! ఎక్కడ గుర్తుపడతారో అతను ఇబ్బంది పెట్టాడు కదా! అతను ఎంత ఇబ్బంది పెడతాడో మళ్ళీ ఏమైనా వస్తాడేమో అని చెప్పి ఒక్కొక్క రాజ్యం వదిలి వాళ్ళు చాలా రకాలైనటువంటి రాజ్యం వదిలి చివరికి ఎక్కడో ఒక చిన్న రాజ్యంలో వాళ్ళు తలదాచుకున్నారు. ఎవ్వరు గుర్తుపట్టనటువంటి రాజ్యం అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు అలా నెమ్మదిగా ఒక 10 రోజులు గడిచిన తర్వాత రుక్మిణీ మాత ఒక రోజున
వాళ్ళ యొక్క కుటీరంలోకి ప్రత్యక్షమవుతారు. అక్కడ కనపడతారనమాట మాత. అలా కనపడి దర్శనమిచ్చి అప్పుడు చెప్తారు. ఎవరి గురించి? సుజాత గురించి చెప్తారనమాట. ఇలా నీ గురించి చెప్పారు మాత. నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావని ఇదంతా తన రక్షణలో ఉన్నావు అని చెప్పి మాత నీ గురించిన సమాచారం ఇచ్చారు. మాత ఇవ్వకముందు మేము ఒక్కొక్క రాజ్యం తిరిగేటప్పుడు నీ గురించిన సమాచారం కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ద్వారా నేను తెలుసుకుంటూ ఉండేదాన్నో, నా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు మాత తన రక్షణలో ఉన్నారనగానే నేను చాలా నిట్టూర్చాను. చాలా నాకు సంతోషంగా అనిపించింది అని చెప్పి మాత మమ్మల్ని సుభద్ర అమ్మ కళాకారుల్ని పిలుస్తున్నారు ఇంద్రప్రస్థకి. కాబట్టి మీరు ఇంద్రప్రస్థకి రండి అని చెప్పి మాత మాకు రమ్మని అడిగారు. కాబట్టి మేము ఇంద్రప్రస్థ రావడం జరిగింది. అప్పటికే నీకు కొడుకు ఉన్నాడని తెలిసి నేను చాలా సంతోషించాను. మాత సంరక్షణలో పెరుగుతున్నందుకు నేను చాలా ఆనందించాను. మాత ఇంకొక మాట కూడా ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈశాన్ని బాధ్యతని ఇక్కడికి పంపిస్తాను. ఈశాన్ బాధ్యత చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా మాత చెప్పారు అని దర్శిని చెప్తుందనమాట. అలా వాళ్ళు ఇంద్రప్రస్థ రావడం జరిగింది. వాళ్ళు ఒక డాన్స్ మన భాషలో చెప్పాలంటే ఒక అకాడమీ లాంటిది దాన్ని స్టార్ట్ చేసి వాళ్ళందరికీ డాన్స్ నేర్పిస్తూ ఉంటారనమాట. చాలా గొప్ప డాన్సర్ తను దర్శిని. ఎన్నో మెలకువలు తనకి మోహిత్‌కి తెలుసు. అవి వాళ్ళు చాలా గుర్తింపు పొందారనమాట. ఒక పెద్ద నృత్య కళాకారులుగా చాలా పేరు పొందారు వాళ్ళు. అలా అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ఈశాన్ కొంచెం పెరిగిన తర్వాత మాత ఒక రోజున ఈశాన్ ఇలాగా వస్తున్నాడు అని చెప్పి వార్త చెప్పారు. ఎంత సంతోషం వేసిందో తెలుసా మాలిని. నేను అభిషేక్‌ని నిన్ను దూరం చేసుకున్న తర్వాత నాకంటూ బంధము ఈశాన్ అంటే వాళ్ళ పిల్లల సైడు తనకెవరు లేరు కదా! ఈశాను నాకు ఒక గొప్ప వరంలా కనిపించాడు. ఒక ఒక అంటే ఒక రకంగా తనకి హీలింగ్ ఈశాన్ వల్ల జరిగింది. ఎవరికి? దర్శినికి అంతరంలో ఉన్నటువంటి బాధ, అవన్నీ గిల్ట్ అవన్నీ ఎలా పోయాయి? ఈశాన్ని తను చూసుకోవడం వలన అవన్నీ కూడా తను అధిగమించగలిగిందనమాట. అలా అసలు ఈశాన్ వస్తూనే నేను చాలా సంతోషించాను వాడిని చూసి. వాడిలో అసాధారణమైనటువంటి ప్రతిభ ఉంది. వాడు ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా నేర్చుకొని వచ్చాడు. అది అందరి వల్ల సాధ్యమయ్యేటువంటిది కాదు. అప్పుడే నాకు అర్థమైంది వీడికి గంధర్వుల బ్లెస్సింగ్ ఉంటేనే ఇలాంటి మెలకువలన్నీ కూడా అతనికి వస్తాయని. నాకు తెలిసినంత వరకు నా శాయశక్తులా వాడికి అన్నీ నేను నేర్పించాను నాకు తెలిసినంత వరకు అని చెప్తూ నేను వాడి వివాహానికి వచ్చాను. ఆ రోజు నువ్వు నృత్యం చేశావు గదా సుజాత! అప్పుడు మాలిని నాకెలా అనిపించింది తెలుసా? నా చిట్టి తల్లి ఇంత పెద్దదయ్యి ప్రదర్శన చేస్తోందా? నేను ఇంతవరకు చూడలేదే. ఇంతటి అదృష్టం నాకు రుక్మిణీమాత ఇచ్చిందా? అదే మొదటిసారి గదా తన కూతురు ప్రదర్శన చూడడం ఆ తల్లికి. అదే ఫస్ట్ టైము. అది చూసి చాలా చాలా సంతోషిస్తుందనమాట తను. అసలు తనకనిపిస్తుంది గట్టిగా వెళ్ళి తన బిడ్డని హత్తుకోవాలని అనిపిస్తుంది. కానీ రుక్మిణీమాత ఆపుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి రెడీగా లేదు ఇంకా. నిన్ను ఇంకా అంగీకరించడానికి కొంచెం టైం పట్టొచ్చు దర్శిని. నువ్వు ఓపికగా ఉండు అని చెప్పి రుక్మిణీమాత ఆ రోజు కూడా నన్ను హెచ్చరించారు. నేను నన్ను నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడ్డాను అంటూ ఆ తల్లి హృదయాన్ని ఇక్కడ మనకి చెప్తుందనమాట. అలా చెప్పినప్పుడు నువ్వెంత ద్వేషంగా ఉన్నావో, నీకెంత బాధ నేను కలిగించానా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నేను ఓపిక పట్టమని మాత చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతో ఓపిక పడుతూ వచ్చాను. ఇంకా ఒకరోజు ఇంటికొచ్చిన తర్వాత పదే పదే నీవు గుర్తొచ్చి మాతని నేను ప్రేయర్ చేశాను. నేను మరణించే లోపు నా చిట్టి తల్లిని నా దగ్గరకు తీసుకురమ్మని, మరలా తనను కలిసే భాగ్యాన్ని తనకి కలిగించమని మాతని నేను చాలా వేడుకున్నాను అంటూ తను బాధపడుతుంది. ఇప్పటికి నువ్వు నన్ను క్షమించేశావు. ఇప్పుడు మనందరం కలిసాము అంటూ ఆహ్, ఇలాగా అప్పుడు అంటుందనమాట. నువ్వు నన్ను క్షమించావు ఇప్పటికి అనగానే వాళ్ళమ్మ తనంటుంది సుజాత. అమ్మ క్షమించటానికి ఏం లేదు. ఆహ్, అలా జరగడం వలన నేను మాత రక్షణ పొందాను. మాత యొక్క శిక్షణ పొందాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి అంటుంది. అది. ఆ పరివర్తన మాత కలిగించారు. అంతేకాని నువ్వు నన్ను వెళ్ళిపోయావు, నన్ను దూరం చేశావు అనే ద్వేషము ఆ అమ్మాయికి ఇప్పుడు లేదింకా. దీని వల్లనే కదా తన ఆత్మ అభివృద్ధి జరిగింది. ఇంత మంచి మంచి వ్యక్తుల్ని తను కలవగలిగింది. జగజ్జనని సంరక్షణలో ఉండగలిగింది. అవన్నీ తనకి లభించినటువంటి ఆశీర్వాదము ఆ యొక్క కర్మ వలన.
కానీ అది ఒక ఆశీర్వాదంగా తను భావించింది. ఇలా తను వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. అంటే వాళ్ళ అమ్మలో ఉన్నటువంటి గిల్ట్ తను తీసేస్తోంది. అలా ఏం జరగలేదమ్మా. ఇవన్నీ జరగవలసి ఉంది కాబట్టి అది అలా జరిగింది. నీ తప్పేం లేదు అంటూ వాళ్ళ అమ్మలో ఉన్నటువంటి ఆ ఆత్మ న్యూనతని కూడా తను పోగొడుతుందనమాట. అప్పుడు వాళ్ళ అన్న అంటాడు, "అమ్మా ఇప్పుడు చెల్లి పేరు మాలిని కాదు సుజాత" అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "నాకు ఎవరికి ఏ పేరు మార్చుకున్నా నాకు మాత్రం నా మాలినియే" అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుంటుందనమాట. ఇంకా అభిషేక్ అంటాడు, "అమ్మ మీరింక ఇక్కడే ఉండిపోండి. మీరింక వెళ్ళొద్దు" అని చెప్పి వాళ్ళు అడుగుతారు వాళ్ళ అమ్మ, నాన్నని. అప్పుడు వాళ్ళు కూడా అందుకు అంగీకరిస్తారు. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ కలిసారనమాట. మళ్ళీ మనం కొనసాగిద్దాం. జై శ్రీకృష్ణ.